హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మంచి హెయిర్ ఆయిల్ చేశాను. కొంచెం ఓపికతో చేసుకుంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా, అంటే ఇది రాసిన తర్వాత అమాంతంగా లాంగ్ అయిపోతుందని అయితే చెప్పను, కానీ జెనెటిక్గా వచ్చిన హెయిర్ని లాస్ అవ్వకుండా హెయిర్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇవి భృంగరాజ్ మొక్కలు మీ చుట్టుపక్కల ఉంటూనే ఉంటాయి. కాకపోతే వీటిని కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే పునగంటి ఆకు ఇది ఒకేలా ఉంటాయి. కాకపోతే పునగంటి కూర స్టెమ్ అండ్ ఆకు సాఫ్ట్గా ఉంటుంది. అదే భృంగరాజ్ ఆకు స్టెమ్ అండ్ ఆకు కూడా రఫ్గా ఉంటుంది. చాలామందికి తెలుసు ఈ భృంగరాజ్ వల్ల హెయిర్కి చాలా యూజెస్ ఉన్నాయి. అంతేకాకుండా వైట్ హెయిర్ అండ్ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ని బ్లాక్ చేయడంలో ఈ భృంగరాజ్ అంటే గుంటగలవరాకు మెయిన్ రోల్గా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా వైట్ హెయిర్ ఉంటుంది కదా, సో నేనైతే లైవ్గా చూశాను. ఈ భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ వైట్ హెయిర్ స్లోగా బ్లాక్లోకి టర్న్ అయ్యింది. అంతేకాకుండా చాలా వీక్గా ఉన్న హెయిర్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. ఇక్కడ నేనైతే ఈ హెయిర్ ఆయిల్ కోసం భృంగరాజ్ ఆకుల్ని స్టెమ్ని కూడా యూజ్ చేశాను. దీనితో పాటు వేపాకును కూడా తీసుకున్నాను. అందరికీ తెలుసు వేపాకు వల్ల స్కాల్ప్కి ఏవైనా ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుందని. ఇక్కడ ఈ గుట్టగలవరాకు అండ్ వేపాకుని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసిన వెంటనే ఆయిల్లో వేయకుండా కాస్త గాలికి లేదా కొంచెం ఎండలో ఆరనివ్వాలి. భృంగరాజ్ మొక్క మీకు ఒకవేళ అవైలబుల్గా లేకపోతే ఆయుర్వేద షాప్స్లో భృంగరాజ్ పౌడర్ ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి ఈ ఆకు ప్లేస్లో పౌడర్ని యూజ్ చేయొచ్చు. వేపాకును కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే వేపాకు అందరికీ అవైలబుల్గా ఉండే ఆకు కాబట్టి. అండ్ ఈ వేపాకు మన ఫంగల్ ఇన్ఫెక్షన్ని దూరం చేయడమే కాకుండా హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది. ఉమెన్స్కి అయితే ఈ హెయిర్ ఆయిల్ చేసుకోవడం కొంచెం టాస్కే, బట్ అయినా సరే కాస్త టైం తీసుకుని మన హెయిర్కి స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంచుకోవడం కోసం కష్టపడక తప్పదు కదా. సో టైం తీసుకుని ఈ హెయిర్ ఆయిల్ చేసుకోండి. మీరే ఒక 2 or 3 monthsలో గ్రోత్ అండ్ స్ట్రాంగ్నెస్లో మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. మీకు అవైలబుల్గా ఉంటే ఈ రెండింటితో పాటు మందార ఆకుల్ని కూడా యూజ్ చేయండి. నేనైతే మందార ఆకులకి బదులుగా ఈసారి మందార పువ్వుల్ని యూజ్ చేస్తున్నాను. ఈ మందార పువ్వు స్కాల్ప్ని నరిష్ చేసి హెయిర్ స్ట్రెంథన్గా చేస్తుంది. అండ్ ఇందులో ఉన్న కెరటిన్ హెయిర్ గ్రో అవడానికి మెయిన్ రోల్గా పనిచేస్తుంది. అండ్ నేను మెంతులు కూడా తీసుకున్నాను. ఈ మెంతులు అయితే హెయిర్ మాయిశ్చర్ చేసి గ్రే హెయిర్ని ప్రివెంట్ చేస్తుంది. అవిసి గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ టెక్స్చర్ చేసి ఫ్రిజీ హెయిర్ నుంచి షైన్ హెయిర్లోకి చేంజ్ చేస్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్లో యూజ్ చేయనప్పుడు కంటే ఫ్లాక్స్ సీడ్స్ వేసినప్పుడైతే ఆ ఆయిల్ హెయిర్కి అప్లై చేసినప్పుడు చాలా కూల్నెస్ ఇచ్చింది. మన హెయిర్ గ్రోత్ కోసం ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ కూడా హెల్ప్ అవుతాయి కాబట్టి ఈ ఆయిల్లోకి వాటిని కూడా తీసుకున్నా. ఎలోవెరా లీవ్స్ అయితే ఒక 3 petals తీసుకున్నా, అంటే మనకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. వీటన్నిటిని ఆయిల్లో వేసి డైరెక్ట్గా కూడా బాయిల్ చేయొచ్చు, కానీ నేనైతే ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ కోసం ఇలా కచ్చా పచ్చాగా స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల గ్యాస్ సేవ్ అవ్వడమే కాకుండా వీటిలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఈజీ అండ్ ఫాస్ట్గా ఆయిల్లో యాడ్ అవుతాయి. ఇవి స్మాష్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎలోవెరా పెటల్స్ని స్కిన్ పీల్ చేసి దానిలో ఉన్న గుజ్జుని స్పూన్ లేదా ఎనీ ఫోర్క్ ద్వారా గుజ్జుని తీసుకోవాలి. డైరెక్ట్గా కూడా ఎలోవెరా వేయచ్చు, కానీ ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది. సో అందుకని నాకు ఈజీ అండ్ ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. అండ్ నేను తీసుకున్న నీమ్ లీవ్స్, భృంగరాజ్ లీవ్స్ వీటిని జస్ట్ నా హ్యాండ్తోనే చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాను. ముందుగా నేను చేసి పెట్టుకున్న పేస్ట్ అండ్ ఈ లీవ్స్ని వేసి ఎలోవెరా పెటల్స్ లోపలి గుజ్జు కూడా తీసేసి ఆయిల్ మన దగ్గర ఉన్నంత ఆయిల్ని దీంట్లో వేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవడమే. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ ఆయిల్ని బాయిల్ చేసేటప్పుడు గ్యాస్ జస్ట్ డీప్ సిమ్లో ఉండాలి. మీడియంలోనూ హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. మనం మీడియంలో పెట్టినా సరే మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అండ్ వీటి వాల్యూస్ అనేవి ఆయిల్లో యాడ్ అవ్వకుండానే ఇవి కొంచెం మాడిపోతాయి. సో బాగా మనం ఆఫ్ చేసేటప్పుడు వచ్చే డీప్ సిమ్లో మాత్రమే పెట్టాలి, అది గుర్తుపెట్టుకోండి.
చూసారా మన ఆయిల్ కలర్ కంప్లీట్గా చేంజ్ అయింది. సో ఈ టైంలో మన అందులో ఉన్న ఆ వేస్టేజ్ మొత్తాన్ని సపరేట్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి. ఈ ఆయిల్ని మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, లేదా వేరే కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి కూడా మనం రాసుకోవచ్చు. హెయిర్ ఫాల్ అవుతుంది, థిన్ అయిపోతుంది, లేదా గ్రే హెయిర్ వస్తుందని చెప్పి మనం బయట నుంచి కొన్ని హెయిర్ ఆయిల్ ప్రోడక్ట్స్ తీసుకుంటాం. తర్వాత అది మన హెయిర్కి పడక మనకున్న ప్రాబ్లమ్స్ సరిపోవన్నట్టు ఇంకొన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. దానికంటే కొంచెం టైం తీసుకుని మనమే ఓన్గా ఇంట్లో ఆయిల్ ప్రిపేర్ చేసి ట్రై చేయండి. ఇలా చేసుకోవడం వల్ల మన హెయిర్ అయితే లాస్ అవ్వదు, కానీ డెఫినెట్గా 4 to 6 వీక్స్లో డిఫరెన్స్ అనేది చూస్తారు. మన హెయిర్ హెల్దీ అండ్ గ్రోత్ని కంపల్సరీ అబ్జర్వ్ చేస్తారు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.